హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ సూపర్ స్టార్స్. ఈరోజు నేను ఇంకొక రెసిపీతో వచ్చానండి. సో అందరం మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పప్పుచారు సాంబార్తో వచ్చాను. సో సాంబార్ ఇడ్లీకి బెస్ట్ కాంబినేషన్ అండ్ ప్లెయిన్ రైస్ కూడా. సో మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. టమాటో, ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి అండ్ మునక్కాయలు అండ్ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం వేడయ్యాక నేను కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ 1 by 1 వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్, ఆలు, క్యారెట్ అన్నీ వేసాను. సో ఇక్కడ నాకు ఇంట్లో అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ వేసుకున్నా అండి. మీకు మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఆనపకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు, కొందరు వంకాయ వేసుకుంటారు, రాడిష్ కూడా వేసుకోవచ్చు. సో నాకు అవైలబుల్ అయిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నాను. లాస్ట్కి ఫైనల్గా మునక్కాయలు తీసుకొని మునక్కాయలు వేసేసాను. సో దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత సో నేను దీంట్లో ఫస్టే సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేయడం వలన వెజిటేబుల్స్ అనేవి ఈజీగా కుక్ అవుతుంది, చాలా టైం పట్టదనమాట. సో అందుకోసం నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో నేను క్వాంటిటీకి తగ్గట్టు 2 tablespoon ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. సో వన్స్ మొత్తం బాయిల్ అయ్యాక తర్వాత మనం టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తున్నాను. సో అన్నీ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 minutes వరకు వెజిటేబుల్స్ని ఉడికించుకోండి. ఉడికించాక ఇక్కడ నేను ఒక 100 grams ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను అండి. కందిపప్పు తీసుకొని దాన్ని బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అండ్ మనము స్టార్టింగ్లో చూపించినట్టు చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని గుజ్జు కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఆ వాటర్ పోస్తున్నాను. సో ఆ వాటర్ పోసాక మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. సో నేను ఇక్కడ చింతపండు రసం అనేది పప్పు వేసే కంటే ముందే వేసుకుంటాను అండి. ఎందుకంటే అది ఆ చింతపండు అనేది దాంట్లోకి ముక్కలలోకి మంచి పడుతుంది. సో టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఫైనల్గా మూత పెట్టేసుకొని మనం దీంట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకుంటున్నాను. అండ్ ఈ కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసి దాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పును నేను దీంట్లో వేసేస్తున్నాను. చిక్కదనం బట్టి మనము వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వన్స్ కలుపుతున్నాను. కలిపిన తర్వాత సో ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయాయి. సో మీరు ఇక్కడ చూస్తుంటే ఆల్రెడీ బాయిల్ అయ్యాక సో నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసి దాంట్లో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మేము ఏంటంటే తెలంగాణ సైడ్ బెల్లం యూజ్ చేస్తామండి. సో పులుపు ఉన్న చోట బెల్లం కంపల్సరీ వేస్తాము. సో కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. మేము మీడియం దానికి తగ్గట్టు వేసుకుంటున్నాము. సో ఇక్కడ మీరు చూస్తే నేను బెల్లం యాడ్ చేశాను. సో ఫైనల్గా మన సాంబార్ అంటే రెడీ అయిపోయిందండి. ఇది ప్లెయిన్ రైస్ దానికి బెస్ట్ కాంబినేషన్. నేను ఈరోజైతే ఇడ్లీకి చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.